అందరికీ నమస్కారం. ఎందుకని నిజాయితీగా ఉన్నవారికి నిందలు ఎక్కువగా ఉంటాయి? మిమ్మల్ని అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించటం రాదు. ప్రేమించటం తెలిసిన వాడికి ప్రాణం పోయిందన్నా నటించడం రాదు. ఎక్కువగా వేచి చూడకండి. సమయం పూర్తిగా మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు, అలాగే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే మీ పొరపాటే అవుతుంది. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. అందం అనేది నవ్వే పెదవుల్లో ఉండదు, బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. సమయం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. సమయం లేకున్నా సమయాన్ని కల్పించుకుని మరీ మాట్లాడేవారికే మీపై ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అలాంటి వారిని వదులుకోకండి. బంధం బలంగా ఉండాలంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. కేవలం ఊహలతోనే సమయం గడిపితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. నువ్వు చేసిన దానం నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ఈ ధనం అనేది కాటి వరకే వస్తుంది, కాని ధర్మం అనేది నిన్ను దైవ సన్నిధికి చేరుస్తుంది. గుర్తుంచుకోండి, గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకూడదు. ప్రతి నదికి ఒక మలుపులాగా ప్రతి జీవితానికి ఒక గెలుపు తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవటమే జీవితమంటే. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.